హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ పులుసు రెసిపీని ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. దానికోసమని ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేయాలండి. పచ్చిమిర్చిని ఇలా టమాటోని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. కొద్దిగా పోపు గింజలు వేయండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత ఇలా ఆనియన్ వేసేసేయండి. ఆనియన్ బాగా ఎర్రగా వేగ అవసరం లేదు, కొద్దిగా కలర్ షేడ్ చేంజ్ అయితే సరిపోతుంది. సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండండి. కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత టొమాటో వేసేసి టొమాటో కొద్దిగా మగ్గేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా టొమాటో కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ ఎగ్స్ను కూడా వేసేసి కొద్దిగా పసుపు, ఈ టైంలో సాల్ట్ చూడండి, కొద్దిగా సాల్ట్ చాలా పోతే సాల్ట్ వేసేసి కొద్దిగా అవి ఎగ్స్ కొద్దిగా మగ్గేదాకా ఉంచండి. ఈ ఎగ్స్, టమాటా, ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సదంతా చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఉన్నానండి. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసి తిప్పండి. ఇలా చింతపండు నానిన తర్వాత దానిలో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ చింతపండు రసాన్ని ఇందులో పోసేసేయండి, కర్రీలో వేసేయండి. ఇంకా కన్సిస్టెన్సీని చూసి వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా మరగనివ్వండి. ఈ టైంలో సాల్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే కొద్దిగా యాడ్ చేసి ఇంకా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మరగనివ్వండి. అలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్ వేసేసి మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా ఎగ్ పులుసు రెడీ అవుతుందండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా మీతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.